హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో రసం పౌడర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్‌లో చేసిన రసం పౌడర్‌తో రసాన్ని కానీ ప్రిపేర్ చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం కూడా తినడం మానేసి రసాన్ని మాత్రమే గ్లాసులో పోసుకొని తాగేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ టైంలో ఈ రసం పౌడర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ రసం పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక అందులోనికి ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పును వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ వేయించుకోండి. ఈ కందిపప్పు అనేది లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక కప్పు వరకు ధనియాలను కూడా వేసుకొని ఈ ధనియాలను కూడా కలుపుతూ ఒక నిమిషం పాటు దోరగా ఇలా వేయించుకోండి. ఇలా ధనియాలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి పావు కప్పు వరకు జీలకర్రని కూడా వేసుకోండి. అలాగే మరో పావు కప్పు వరకు మిరియాలను కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ దోరగా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచి స్మెల్ అనేది వచ్చేంత వరకు వేయించుకోండి. వేగుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోనికి ఒక బౌల్ నిండుగా లేదంటే ఒక 20-25 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. అలాగే ఒక గుప్పెడంతా కరివేపాకుని కూడా వేసుకొని ఇలా కలుపుతూ కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని వీటన్నిటిని కొంతసేపు చల్లారనివ్వండి. కొంతసేపటికి మనం వేయించి పెట్టుకున్నవన్నీ కూడా పూర్తిగా చల్లారాయండి. చూడండి కరివేపాకు ఎంత క్రిస్పీగా అయిందో. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. ఇలాగా వేయించి పెట్టుకున్నటువంటి దినుసులన్నిటిని కూడా మిక్సీ జార్‌లోనికి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దినుసుల్లోనికి ఒక స్పూన్ ఇంగువను వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు పసుపుని, ఒక స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. చూడండి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చారంటే మనకి రసం పౌడర్ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు ఈ రసం పౌడర్‌ని ఒక ప్లేట్‌లోనికి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ గాలి చొరబడని ఒక గాజు డబ్బాలోనికి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 6 మంత్స్ వరకైనా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా రసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి. చూసారు కదా సింపుల్‌గా తక్కువ టైంలో ఈ రసం పౌడర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ రసం పౌడర్‌తో ప్రిపేర్ చేసిన రసం అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజూస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.